హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. మాతా శిశు కేంద్రం నుండి 3 రోజుల శిశువు కిడ్నాప్ ఘటనను 24 గంటలు గడవక ముందే పోలీసులు ఛేదించారు. 3 రోజుల పసికందును ఎత్తుకెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చినా వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు కిడ్నాప్తో పాటు పసికందును పెద్దపల్లి జిల్లాలో పట్టుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోనికి దిగిన పోలీసులు అడుగు ముందుకు వేస్తూ కొద్దిసేపటి క్రితం పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలో పట్టుకొని బిడ్డని మాతా శిశువులో తన తల్లి చెంతకు చేర్చారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ నేతృత్వంలో కరీంనగర్ 2 టౌన్ జమ్మిగుంట స్పెషల్ బ్యాచ్ టాస్క్ ఫోర్స్ టీం కిడ్నాప్ గుట్టు రట్టు చేసింది. కిడ్నాప్ కు గురైన శిశువు కుటుంబానికి చెందిన 10 ఏళ్ల బాలుణ్ణి మంచిక చేసుకుని మహిళ ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. శిశువుకు వ్యాక్సిన్ వేయించడానికి తీసుకెళ్తున్నట్లుగా ఆ బాలుణ్ణి నమ్మించి కిడ్నాప్ చేసింది. ఎవరికి అనుమానం రాకుండా బాలుణ్ణి తన వెంట తిప్పుకొని ఆసుపత్రి ఆవరణలోనే కొద్దిసేపు సంచరించిన కిడ్నాపర్ ఆ తర్వాత బస్ స్టేషన్ చేరుకొని అక్కడి నుంచి జమ్మిగుంటకు వెళ్ళింది. పోలీసులు జమ్మిగుంట సిఐని అప్రమత్తం చేయడంతో పట్టణంలోని సీసీ ఫుటేజ్ తో పాటు ఆర్టీసీ బస్ కండక్టర్ తో కూడా ఆరా తీశారు. అనంతరం బాధితులు బీహార్ కు చెందినవారు కాబట్టి ట్రైన్ ఎక్కేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్లి ఉంటుందా అన్న కోణంలో ఆరా తీస్తూనే జమ్మిగుంట నుండి ఇతర ప్రాంతాలకు రోడ్డు మార్గం గుండా వెళ్లే రహదారులపై కూడా పోలీసులు కన్నేశారు. వారి అనుమానానికి తగ్గట్టుగానే కిడ్నాపర్ జమ్మిగుంట నుండి కాల్వేశ్రీ పరంపురం మీదుగా పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలో ఓ గ్రామానికి చేరుకుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న పోలీస్ బృందాలు పసికందును బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో పట్టుకున్నారు. కొద్దిసేపటికి సమాచారం ఇచ్చిన పోలీస్ అధికారులు తల్లికి అప్పగించారు.